మన ఇండియాలో అంటే చాలా మంది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా సరే, ఎక్కడైనా సరే మాక్సిమం మీరు చూడండి సెలబ్రిటీస్ వస్తున్నా, పెద్ద పొలిటికల్స్ లీడర్స్ వస్తున్నా సరే, చాలామంది గుంపుగా వెళ్తారు. అంటే ఎంత గుంపుగా అంటే ఇంకా అక్కడ సెలబ్రిటీ వస్తున్నాడు అని ప్రతి ఒక్కరికి తెలిసే అంత గుంపు ఉంటారనమాట. ఓకే. అడ్మైర్ చేస్తున్నాం. డెఫినెట్లీ వాళ్ళని చూడాలని ఉంటుంది. ఆటోగ్రాఫ్ అడగాలని ఉంటుంది. వాళ్ళతో కలిసి ఒక ఫోటో దిగాలని ఉంటుంది. డెఫినెట్లీ అగ్రీ. బట్ దానికంటే ఒక లిమిట్ ఉంటుంది. సీ దెమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్. దే ఆర్ ఆల్సో బోర్న్ ఆన్ ఎర్త్. సో వాళ్ళు కూడా ఇక్కడే పుట్టింటారు. వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే. వాళ్ళకి కోపాలు ఉంటాయి. వాళ్ళకు కూడా అన్ని మనుషులకు ఉన్న క్వాలిటీస్ కూడా వాళ్ళకు కూడా ఉంటాయి. కానీ మీరు దాన్ని వదిలేసి వాళ్ళు ఏదో అని చెప్పేసి వాళ్ళకి లేనిపోని అడ్మిరేషన్ ఇంకా ఎక్కువ ఇచ్చేసి వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చేసి మీ కెరియర్స్ని కానీ ఎక్కువ కానీ పాడు చేసుకోకండి. ఎందుకంటే ఒక సెలబ్రిటీ ఎప్పుడే కానీ మీ వరకు వచ్చి ఆలోచించడు. ఎందుకంటే వాళ్ళకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్కరిని పట్టించుకోలేరు, ప్రతి ఒక్కరితో మాట్లాడలేరు, ప్రతి ఒక్కరిని చూడలేరు, ప్రతి ఒక్కరికి సెకండ్ ఇవ్వలేరు. కానీ మనం మాత్రం వాళ్ళని చూడడానికి ఎగబడేసి వెళ్ళిపోతాం అన్నమాట. వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్లని లేకుంటే 100 days ఫంక్షన్ అని లేకపోతే ఏదో ఒక ఫంక్షన్ అని చెప్పేసి మనం వెళ్తూ ఉంటాం అనమాట. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే మరీ దారుణంగా. ఇంకొక విషయం చెప్పాలంటే మీరు వీఐపీ దర్శన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మన టెంపుల్స్లో కూడా, హిందూ టెంపుల్స్లో. దేనికి ఇవన్నీ? ఒక వీఐపీ పర్సన్ వస్తే వాడిని వీఐపీగా ట్రీట్ చేసేలా చేసిందే మనం అన్నట్లుంది. వాడు నార్మల్ దర్శనంలో రావచ్చు కదా అందరితో పాటు, బట్ రాలేడు. ఎందుకంటే వస్తే అందరు మీరు ఓడిపోతారు కాబట్టి. వాడికంటూ కొంచెం ప్రైవేట్ స్పేసు, వాడికంటూ ఒక చిన్న మర్యాద ఇస్తే చాలు, అంతే. వాళ్ళ యూత్ కానీ ఎవరైనా సరే అక్కడ ఉన్న పబ్లిక్ ఏరియాలో కానీ ఆ పబ్లిక్ ఎక్కువ గ్యాదర్ అయిపోయి చనిపోయిన స్టాంపేడ్ డెత్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. విజయ్ తలపతికి సంబంధించిన స్టాంపేడ్ డెత్స్ కానీ, మన అల్లు అర్జున్కి జరిగిన స్టాంపేడ్ కానీ, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? అభిమానం ఎంత ఉండాలో అంతే ఉండాలి. వాళ్ళకంటూ ఒక స్పేస్ ఇవ్వాలి. వాళ్ళు రావడానికి, బయట తిరగడానికి వాళ్ళకు కూడా ఒక స్వేచ్ఛ ఇవ్వాలి. ఇన్ దిస్ కంట్రీ, ఇన్ దిస్ డెమోక్రటిక్ కంట్రీ, ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ రైట్ టు సే వాట్ ఎవర్ దే ఫీల్, వాట్ ఎవర్ దే థింక్. బట్ అలాంటి ఇంత డెమోక్రటిక్ కంట్రీలో కూడా ఇలాంటి ఇండిసిప్లిన్ బిహేవియర్ ఉంటే ఎలా అవుతారు చెప్పండి? డెఫినెట్లీ యూ సీ దెమ్ జస్ట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఈ వీడియో నేను జస్ట్ చేసిందల్లా కేవలం just to remind you, just to bring the awareness that these people are also human beings and they have their own rights in living their lifestyle.